నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు రెసిపీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్లకు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు నేను చేసిన నాన్ వెజ్ కాంబినేషన్ రెసిపీస్ సింపుల్గా టేస్టీగా బగారా రైస్ అండి. అందులోకి కాంబినేషన్గా నేను ఈరోజు చికెన్ గ్రేవీని ప్రిపేర్ చేశానండి. మామూలుగా మీరు బగారా రైస్ చేసుకున్నప్పుడు చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీతో టేస్ట్ చేయించండి. కానీ నేను ఈరోజైతే చాలా టేస్టీగా ఈజీగా చికెన్ గ్రేవీ, అందులోకి మనం పెరుగు చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ కాంబినేషన్ చేసుకోవడం చాలా సింపుల్. కాబట్టి ఈరోజు ఈ చికెన్ గ్రేవీని అలాగే బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యాన్ని, అంటే మీడియం సైజులో ఉన్న గ్లాస్తో 2 గ్లాసుల బియ్యాన్ని ఒక అరగంట ముందే కడిగి నానబెట్టి పెట్టానండి. ఇక్కడ నేను ఈరోజు మామూలు రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. అలాగే ఒక స్టారు, 3 లవంగాలు, 2 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ముందుగా ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రై అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా అండి, 4 గ్లాసుల నీళ్లు వేసేసుకోవాలి. బియ్యం ఆల్రెడీ బాగా నానాయి కాబట్టి 4 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని జస్ట్ ఇదంతా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంటే ఈ నీళ్లు బాయిల్ అవ్వాలండి. చూడండి, నీళ్లు తెలుతున్నాయి. ఇప్పుడు ఆ బియ్యంలో ఉన్న నీళ్లు వంచేసేసుకొని ఆ బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు బియ్యం నానాయి కాబట్టి నేను 2 గ్లాసులకి 4 గ్లాసులు నీళ్లు వేసానండి. మీరు నానకపోతే ఇంకొక అర గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఉడికించుకున్న తర్వాత ఒక 6-7 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి, కొద్దిగా వాటర్ అనేది ఉంది. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి. ఒక 6-7 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు 6-7 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే మనకు పర్ఫెక్ట్గా ఈ బగారా రైస్ రెడీ అయిపోయింది. కావాలంటే మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజైతే గిన్నెలో చేశానండి. చూడండి, రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసేసుకుందాం. ఇంకా ఈరోజు ఇందులోకి కాంబినేషన్గా చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 2 ఇలాచీలు, 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని వేగిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయని జస్ట్ 1 నిమిషం మాత్రమే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగాయి. ఇందులో ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ బ్రాయిలర్ చికెన్ అండి, స్కిన్లెస్ విత్ బోన్ అండి. ఈ పీసెస్ అనేది మరీ చిన్నవి కాకుండా పెద్దవిగా కాకుండా మీడియంగా కట్ చేసేసుకోవాలి. బాగా ఒక 4-5 సార్లు కడిగేసిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకొని ఆ చికెన్ వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం రాళ్ళుప్పును వేసేసుకోవాలి. ఇంకా ఈ చికెన్లో మనం వాటర్ డ్రైన్ చేసినా కూడా వాటర్ అనేది వస్తుంది. కాబట్టి ఆ వచ్చిన వాటర్తోనే ఇలా కలుపుకుంటూ ఒక 6-7 నిమిషాలు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసేసుకోవాలి. ఒక 6-7 నిమిషాలు మూత పెట్టిన తర్వాత చూడండి, చికెన్ అనేది మనకు
ఒక ముప్పావు వంతు దాకా ఉడుకుతుంది ఆ వచ్చిన నీళ్ళతోని. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక పెద్ద టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఈ టమాటోలు ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకు అల్లం పచ్చివాసన పోయి టమాటోలు కూడా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి ఈ టమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా బాగా వేగిపోయింది. టమాటోలు కూడా మగ్గిపోయాయి. కావాలంటే మనం టమాటోల్ని కొంచెం ప్యూరీలాగా కూడా చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసుకొని ఇంకొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలి. మనం ముందుగా వేసాము కానీ ఇప్పుడు మళ్ళీ స్పైసెస్ వేసాం కాబట్టి ఒకేసారి వేయకుండా మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వేసేసుకోవాలి. ఇంకా ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసేసుకోవాలి. చివరిగా మనం పచ్చిమిరపకాయని వేసామంటే ఆ చిల్లీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఈ చికెన్ గ్రేవీని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేయించండి. ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా గ్రేవీ అనేది బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది. తక్కువ నూనెతోనే మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు వేసేసుకోవాలి. ఆల్రెడీ మనకు చికెన్ అనేది బాగా వేగింది. ఒక ముప్పావు వంతు కూడా ఈ చికెన్ అనేది ఉడికిపోయింది. కావాలంటే మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. ఈరోజు నేను గ్రేవీ టైప్ కాబట్టి ఈ విధంగా ప్యాన్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 8 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి కర్రీ అనేది మనకు దగ్గర పడింది. అంటే బగారా రైస్లోకి కొంచెం గ్రేవీగా అయితే బాగుంటుంది. మీకు కావాలంటే కొంచెం పులుసుగా కూడా చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనకు గ్రేవీ బాగా వచ్చింది. కొద్దిగా చివరిగా కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని జస్ట్ ఇదంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి. ఈరోజు ఈ మెథడ్లో చికెన్ గ్రేవీ చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేశానో చూశారు కదా. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ముందుగా మనం చేసుకున్న బగారా రైస్ ఈ విధంగా వేడి వేడి బగారా రైస్లోకి ఈ మెథడ్లో చికెన్ గ్రేవీ చేసుకొని పెరుగు చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలంటే మటన్ గ్రేవీతో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక కప్పులోకి చికెన్ గ్రేవీని డిష్ అవుట్ చేస్తున్నాను. అలాగే పెరుగు చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చేసుకోవడం చాలా సింపుల్ కదా అండి. సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.